ఏమ్మా రేష్మి గౌడ నిన్ననే చేసినామా నీ మీద వీడియో. అరే అమ్మాయి ఫస్ట్ వీక్లో మనం కొంచెం తప్పుగా అనుకున్నాం, ఇప్పుడు మంచిగా ఆడుతుంది గేమ్స్, అది నీ పాయింట్ అది మాట్లాడుతుంది రా బాయ్, టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది రా బాబాయ్. నిన్ననే చేసిన నీ అమ్మ నాకు చేసినావు, మొత్తం దర్బా చేసేసినావు. ఈ రోజు నైటింగ్ మొత్తం నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిందనమాట. ఎందుకంటే మన గేమ్ మనం ఆడామా, మన పాయింట్ మనం మాట్లాడాము అన్నట్టు ఉంటే వెళ్తాం తప్ప నాగమణికంటే కానీ తీసుకెళ్ళి నువ్వు అమ్మాయి అంటే ఆడు మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయి ఆడు మొత్తం పిచ్చోడి కింద తయారైపోతున్నాడు. అతను గేమ్ ఆడతాడు, అతని పాయింట్ అతను మాట్లాడతాడు, ఆడుకున్న స్టామినాలో అతను గేమ్ ఆడతాడు. అన్ని ప్రోత్సహించో లేకపోతే వదిలే. ఎందుకంటే ఇప్పుడు నీ అన్కంఫర్ట్స్ ఏంటి, నాగమణి కంటే 2 సార్లు 3 సార్లు హగ్ చేసుకున్నాడని నేను అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను అన్నావు. అంటే మిగిలిన ఎవరు వచ్చా మనం హగ్ చేసుకున్నా నో అన్కంఫర్ట్స్, బట్ నాగమణి కంటే చేసుకుంటే అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. మరి అతన్ని నువ్వు ఇలా డైలాగులు వేయచ్చు అంతమందిలో, అతను మగోడు కాదు లేడీస్ బ్యాచ్ అంటే. అరే ఏంది ఇది గేమ్ అమ్మ, అది ఎంతమంది చూస్తున్నారు. రేపు పొద్దున్న నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా చూసుకోవాలి కదా. సోనియా అనుకున్నాం, సోనియాలో తయారైతే నువ్వు గేమ్